బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. గత ఏడాది దాదాపు 287 మంది మావోయిస్టులు మృతి చెందితే ఇక ఏడాది దాదాపు 40 రోజుల్లోనే 61 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు తెలుస్తోంది. సో ఇది మనం చెప్తున్న లెక్క కాదు, పోలీసు అధికారులు చెప్తున్నటువంటి లెక్క. ఇక ఈ కొత్త సంవత్సరంలో మావోయిస్టులకు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. వరుసగా కుమ్మింగులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఎన్కౌంటర్లో పోలీసులు అటు మావోయిస్టుల మధ్య తుపాకుల మోత అడవుల్లో మోగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వరుసగా మరి మావోయిస్టులు అయితే మరణిస్తున్నారు. మావోయిస్టుల సంఖ్య తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. గతంలో 800 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా వాళ్ళు సరెండర్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. జనజీవన శ్రవంతి వాళ్ళు కలిసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల ఇన్నాళ్ళు ఇక పెట్టని కోట్ల ఉన్నటువంటి ఏదైతే అడవులు కావచ్చు, ప్రస్తుతం ఏకైక స్థావరంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కోటలన్నీ కూడా క్రమంగా బీటలు వాడుతున్నాయి. వరుస ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ అసలకుతమవుతుంది. మావోయిస్టు పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. గత 40 రోజుల్లోనే ఏకంగా 61 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా 2025 ప్రారంభం నుంచి పోలీసులు వరుసగా కూంబింగ్లు నిర్వహిస్తున్నారు. జనవరి 5వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు, అదే నెల 12న జరిగిన ఎదురు కాల్పులో 3 మావోయిస్టులు, ఇక జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు, జనవరి 21న జరిగిన కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు, ఇక జనవరి 29న జరిగిన ఎన్కౌంటర్లో 2, ఫిబ్రవరి 2న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. ఎందుకు మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మావోయిస్టుకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వారి సంఖ్య ఎందుకు తగ్గుతూ వస్తుంది, అసలు మరి 2026లో మావోయిస్టులను లేకుండా చేయాలన్నటువంటి మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ను రీచ్ అవుతున్నాడా, ఆ దిశగా ఏమైనా మరి మావోయిస్టుల ఏరివేతకు ఏమైనా ప్లాన్ చేశారా? రైట్, విజయ్ నాడు విజయ్తో మాట్లాడదు. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది, ఎందుకు మావోయిస్టుల ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్నాయి? శ్రీశైలం, మావోయిస్టులకు ఇన్నాళ్ళు పెట్టిన కోటలో ఉన్నటువంటి ప్రస్తుత ఏకైక స్థావరంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యం కోటలు క్రమంగా బీటలు వాడుతున్నాయని చెప్పాలి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ అతిలాకుతలం అయితే అవుతా ఉంది. మావోయిస్టు పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ అయితే పడతా ఉంది. గత 40 రోజుల్లోనే ఏకంగా వాళ్ళ యొక్క మావోయిస్టుల యొక్క మొత్తం కూడా సుమారుగా 61 మంది అయితే మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ విషయాన్ని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు రక్షణ శాఖ అధికారులే నిర్ధారించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2025 ప్రారంభం నుంచి పోలీసులు వరుసగా కూంబింగ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. అటు డిఆర్జీ గానీ, ఇటు సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ కలిసి కూడా కూంబింగ్ అయితే సమగ్రంగా నిర్వహిస్తా ఉన్నారు. జనవరి 5వ తేదీన జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మృతి చెందగా, అదే నెల 12న జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 3, అలాగే జనవరి 16న 12 మంది, అలాగే జనవరి 21న 16 మంది, జనవరి 29న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2, ఇంకొకటి ఫిబ్రవరి 2న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా, తాజాగా నిన్న జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మొత్తం కూడా 31 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్ తో కలిపి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తంగా కూడా 61 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. అయితే ఛత్తీస్గఢ్ లో 7 జిల్లాలని కలుపుతూ చుట్టూ సెలయేళ్లు, పెద్ద పెద్ద గుట్టలు, దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి. సుక్మా, దంతేవాడ, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాల ప్రాంతాల్లో, అలాగే అబూజ్మడ్ లో కొంత భాగం ఉంటే మరికొంత భాగం దండకారణ్యంలో అయితే ఉంది. ఇటు ఒడిస్సా, అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు కీలక స్థావరాలుగా, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టు నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. అయితే అందుకే ఈ యొక్క స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నటువంటి పోలీసులు ఏరివేత ప్రక్రియనైతే మొదలు పెట్టారని చెప్పాలి. సో నానాటికి భద్రతా బలగాలు చొచ్చుకెళ్తుండడంతో లోపల ఉన్నటువంటి మావోయిస్టుల పరిస్థితి ఏమిటి అనేటువంటి దానిపైన రాష్ట్ర నిఘా వర్గాలు అయితే ఇప్పటికే దృష్టి సారించాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టు నాయకులు, సభ్యులు 90 మంది మాత్రమే ఛత్తీస్గఢ్ లో ఉన్నట్లయితే కొన్ని అంతర్గత లెక్కలైతే ఉన్నాయి. సో కేంద్ర కమిటీతో పాటు అనేక కీలక కమిటీల్లో కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వీరు ప్రస్తుతానికి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. కేంద్రం విధించినటువంటి లక్ష్యం మేరకు వేల సంఖ్యలో భద్రతా బలగాలు దండకార్యాన్ని అయితే చుట్టుముట్టి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క విరుచుకుపడుతుండడంతో మావోయిస్టులు విలవిల్లాడుతా ఉన్నారు. సో గతేడాది 287 మంది
మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మరణించారు. మొత్తం 800కు పైగా మావోయిస్టులు అయితే లొంగిపోయారు. సో ఏడాది కాలంలోనే వీరి సంఖ్య 1000కి పైగా తగ్గిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో భద్రతా బలగాలు ఇంకా ఉధృతంగా దాడులు చేయవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు శ్రీశైలం. సో దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మనకు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. పైగా మావోయిస్టుల దాడిలో ఇకపై ఒక్క పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదని, అందువల్ల 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మనకి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఈ పోరాటం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూడా తెలంగాణపై కూడా ప్రభావం అయితే చూపుతా ఉందని చెప్పాలి. మావోయిస్టు కేంద్ర కమిటీలోని 13 మంది సభ్యుల్లో 11 మంది మన తెలుగు వారే కావడం ఇదొక పెద్దగా పరిణామం అని అనుకోవచ్చు. వీరిలో కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి నాంబర్ల కేశవరావు, సుధాకర్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాగా మిగతా 9 మంది కూడా తెలంగాణ వాసులే. సీనియారిటీ పరంగా తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులే ఎక్కువ మంది ఉండడంతో అనేక రాష్ట్ర కమిటీలకు కూడా వీరే ప్రాతినిధ్యం కూడా వహిస్తా ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది వృద్ధాప్యం అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు తిరిగేటప్పుడు కూడా అడవుల్లో కాబట్టి వాళ్ళకి సరైనటువంటి తిండి అలాగే సరైనటువంటి వైద్య సదుపాయం లేక కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తా ఉన్నది. అలాగే వృద్ధాప్య సమస్యలు కూడా వాళ్ళని చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీరి కదలికలే కష్టంగా ఉన్నాయని చెప్పేసి కూడా నిఘా వర్గాలు అయితే సమాచారం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు మళ్ళీ రాష్ట్రంలోకి చొరబడకుండా కూడా మన రాష్ట్రం చుట్టూ కూడా సరిహద్దుల్లో రాష్ట్ర పోలీసులు కూడా నిరంతరంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు శ్రీశైలం. సో ఈ లెక్కన చూసుకుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం చూసుకున్నట్లయితే 2026 మార్చి నెలాఖరు కల్లా ఖచ్చితంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం అయితే మనకు చేపట్టినట్టుగానే తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఆ యొక్క దిశగానే అటు భద్రతా బలగాలు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మావోయిస్టులకు సంబంధించి ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 61 మంది మావోయిస్టులు చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాము. గత 40 రోజుల కిందట మనము చూసినట్టయితే విడతల వారీగా వారానికి ఓ 10 మంది, 4 రోజుల గ్యాప్లో ఒక 8 మంది, ఇట్లా వరుసగా నూతన సంవత్సరం మావోయిస్టులకు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. గత ఏడాది సైతం 287 మంది మావోయిస్టులు మృతి చెందగా దాదాపు 800 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టు తెలుస్తోంది. సో దాదాపు కేంద్ర కమిటీలో 9 మంది తెలంగాణ మావోయిస్టులు తెలుస్తుంది. ఎన్కౌంటర్ల నేపథ్యంలో బోర్డర్లో సెక్యూరిటీ పోలీసులు బందోబస్తును పెంచినట్టు తెలుస్తోంది. చివరి దశకైతే మావోయిస్టు పార్టీ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అడవుల్లో నిత్యం మావోయిస్టు పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే అక్కడనే తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అటువంటి ఆ యొక్క అడవులని సైతం ఇక తుపాకుల మూత కదిలించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ఆ మావోయిస్టు స్థావరాలని కూడా బీటలు బారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. వరుస కూంబింగ్లతో వేలాది మంది పోలీసులు అడవంతా జల్లడ పట్టి ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరివేసే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది? తెలంగాణకు సంబంధించి 90 మంది మాత్రమే మిగిలినటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. మరి 90 మంది ఏమైనా లొంగిపోయే అవకాశం ఉందా, లేకపోతే మరిన్ని కూంబింగ్లు మరిన్ని కాల్పులను జరిపి పోలీసులు మిగతా వారిని కూడా మట్టున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది మావోయిస్టుల విషయంలో అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.